పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు చదువుతున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44 వచనం. అప్పుడు రమ్మరమ్మి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. ప్రేమైనటువంటి దేవుడి సంగమ, మరి 7వ మాటలోకి మనం వచ్చి ఉన్నాం. మొదటి 3 మాటలు యేసు ప్రభు ప్రజలను గురించి మాట్లాడిన మాటలు. మరి తర్వాత 3 మాటలు తనల గురించి ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవా, నా చేయి విడిచావు అని, నేను దప్పిగొడుచున్నాను అని. తర్వాత సమాప్తమైనది అనే మాట మనం విన్నాం. మళ్ళీ చివరి మాటకు వచ్చేసరికి తిరిగి మొదటి మాట ఏ గొప్ప కేక వేసినాడో, మొదటి మాట ఎంత గంభీరంగా ఆయన మాట్లాడగలిగి ఉంటూ ఉన్నాడో, అంతకంటే గంభీరమైనటువంటి పదముతో అంతకంటే గొప్పగా మొదటి మాటలాగా తిరిగి ఆయన, తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. మొదట ఎంత గొప్పగా మాట్లాడాడో అదే మళ్ళీ ఆ రీతి అయినటువంటి స్థితి యేసు ప్రభువులో చివరి మాటలో మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఈ మాట యొక్క పరమార్థం ఏంటంటే, ఇది పూర్తి సమర్పణ కలిగినటువంటి మాట. దేవుని చేతుల్లో తన జీవితాన్ని అప్పగించినటువంటి మాట. ప్రసంగి భక్తుడు ఎప్పుడో చెప్పాడు, అయ్యా, మన్నైనది తిరిగి వెనుకడికి మట్టికే చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళుతుందని అందరికీ తెలుసు. కానీ దేవునికి ఎవరము ధైర్యకరంగా ఆత్మను అప్పగించే వాళ్ళముగా ఉన్నాం. చనిపోయే ఆఖరి క్షణంలోనైనా వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడు, 199 మంది నన్ను బ్రతికించుకో, ఈ మాటలే మాట్లాడతా, నన్ను బ్రతికించుకో, నా కోసం ఏమన్నా చేయని. ఒకవేళ ఎవరన్నా చనిపోవాలని ఇష్టపడినా వాళ్ళు ఏమంటారంటే, ఆఖరిలో నేను వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, నాకు ఇది కావాలి, ఇలాంటి ఆలోచనలు వారిలో ఉంటాయి. అయ్యో, నేను చనిపోతా ఉన్నా గనక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళబోతా ఉంది, కాబట్టి నేనే నా ఆత్మను దేవుడి చేతుల్లో పెడతాను, నేనే నా ఆత్మను దేవుడికి అప్పగిస్తానని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక యేసు ప్రభువును మాత్రమే మనం చూస్తాం. ఈ లోకంలో నాకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా దేవా నేను నెరవేర్చాను, పూర్తి చేస్తున్నాను, కాబట్టి ఉన్నటువంటి ఆఖరి బాధ్యత ఏంది, ఆఖరి పని ఏంటంటే నీ చేతిలో నా ఆత్మను అప్పగించడమే. ఎంతగా తండ్రికి కుమారుడు సమర్పణ కలిగి ఉన్నాడు. దేవుడి చేతుల్లో జీవితాన్ని పెడతా ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని తండ్రి చేతుల్లో పెడతా ఉన్నాడు. బాధ, వేదన, అపహాస్యం అంతా ముగిసిన తర్వాత తన ఆత్మను తండ్రికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇది ఓడిపోయినటువంటి మాట కాదు, ఓటమితో పలుకుతున్నటువంటి మాట కాదు. ఇది విజయముతో, విజయ గర్వముతో, విజయ ఆనందముతో, విజయ హాస్యముతో ఈ మాటను పలుకుతా ఉన్నాడు. అన్ని బాధ్యతలు నెరవేర్చి ఆఖరికి తండ్రి చేతిలో నా ఆత్మను అప్పగించడము ద్వారా గొప్ప విజయం ఈ ప్రజలకు అందించాడు. పాపములో నుండి, శాపములో నుండి, నరకములో నుండి, మరణములో నుండి, అనేకమైన వాటన్నిటిలో నుండి విజయాన్ని ప్రజలకు అందించాలని యేసు ప్రభు ఈ మాట ద్వారా చెప్తా ఉన్నాడు. కనుక తండ్రిపై సంపూర్ణమైన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు కలిగింది. అందుకే ఈ మాటలో మొదటి భాగాన్ని చూస్తే, దేవుడిపై సంపూర్ణమైన విశ్వాసముతోనే తండ్రి చేతిలో ఆత్మను ఆయన అప్పగించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు తన జీవితం అంతా తండ్రిని నమ్మినాడు, ఆయన చిత్తాన్ని అనుసరించినాడు, ఆయన చెప్పినట్లే నడుచుకుంటా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులో, నాయన నువ్వు మా వెంబడి ఎందుకు రాలేదని తల్లిదండ్రులు కోరుకుంటే, నేను నా తండ్రి పనిలో ఉన్నాను అని 12 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు తండ్రిని పనిని ప్రారంభించిన వాడుగా చూడగలుగుతావు.
ఆయన పుట్టినది మొదలుకొని చివరి క్షణం వరకు తండ్రి మార్గంలో నడిచినాడు. తండ్రిపై ఆ యొక్క తండ్రి చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా నెరవేర్చినాడు. అందుకొరకే చివరికి కూడా తండ్రి చేతుల్లో తన ఆత్మను పెడతా ఉన్నాడు. దావీదు భక్తుడు ఏ మాట అయితే పలికినాడో కీర్తనలు 31:5 ఆయన పలికిన మాటను తిరిగి యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఏ మాట అయితే దావీదు భక్తుడు పలికినాడో, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుతున్నాడు, నీవు సత్యదేవునివని యేసు ప్రభు కూడా సత్యదేవుని చేతిలో ఆత్మను అప్పగిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దావీదును విమోచించిన దేవుడు యేసు ప్రభు ఆత్మను అప్పగించడం ద్వారా ప్రజలందరికీ విమోచన, ప్రజలందరికీ విడుదల. నిజమైన విశ్వాసం అంటే ఏంటంటే మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టడం, దేవునికి అప్పగించడం. మనమేమో దేవునికి అప్పగించడానికి వెనుకంజ వేస్తాం. దేవుని చేతుల్లో పూర్తిగా మన జీవితాన్ని పెట్టడానికి మనం అయిష్టపడతాం. యేసు ప్రభు పెడతా ఉంటూ ఉన్నాడు. ఆయన నియంత్రణ వదిలి సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటి నియంత్రణ అంటే, యేసు ప్రభు తనను తాను రక్షించుకోగలడు. ఆ యొక్క శిలువ మీద నుండి ఆయన దిగిపోగలడు. కానీ అది అక్కరలేదు, అది అవసరం లేదు. దానివల్ల ఇదిగో ప్రజలకు ప్రయోజనము లేదు. ఇది తండ్రి ద్వారానే జరగాలి, ఇది సమర్పణగా ద్వారానే జరగాలి, ఇది త్యాగము ద్వారానే జరగాలి. తండ్రి చేతికి నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకోవడము ద్వారానే ఈ విజయము అని యేసు ప్రభు ఎరిగి ఆయన సంపూర్ణ సమర్పణ కలిగి దేవునికి ఆయన తను తాను సంపూర్ణంగా లొంగిపోతా ఉన్నాడు, సరెండర్ అవుతా ఉంటున్నాడు, అప్పగించుకొనుచూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యం మనకు చెప్పేది ఏంటి అని అంటే, మనం కూడా మన భవిష్యత్ అంతా దేవుడి చేతిలో మనం పెట్టాలి. దేవుడి చేతిలో మన యొక్క భవిష్యత్తును ఆయనకు అప్పగించగలిగితే, ఆయన మార్గంలో ఉంచగలిగితే, ఆయన చేతిలో మనం ఉంచగలిగితే ఆశీర్వాదకరంగా ఆయన నడిపించగలిగిన దేవుడు. మనము దేవుని చేతుల్లో పెట్టాం, ఎవరెవరి చేతుల్లోనే పెట్టడానికి మనం ఇష్టపడతాం. అందుకే సామెతల గ్రంథంలో అంటా ఉన్నాడు, నీ మార్గంలో అన్నిటిలోనూ ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొనును. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు కనుక మనం కూడా ఆయనను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చేతుల్లో మన జీవితాలను ఉంచడం ద్వారా ఆశీర్వాదకరమైన స్థితిని పొందుతాం. ఈ మాట ద్వారా యేసు ప్రభులో ఉన్నటువంటి మరొక గొప్పతనాన్ని చూస్తే, చివరి వరకు తండ్రికి విధేయత కలిగిన వాడుగా. చివరి వరకు మనం ఎన్నోసార్లు తప్పిపోతాం, మళ్ళా దేవా క్షమించు, మేము తప్పిపోయినామని వేడుకుంటాం, ఎన్నోసార్లు అడుగుతాం. పేతురు అబద్ధం ఆడినాడు, యేసు ప్రభు ఎవరో తెలియదని అన్నాడు, మళ్ళా ఆయన పాదముల మీద పడి దేవా నన్ను క్షమించు అన్నాడు. మళ్ళా చేపలు పట్టడానికి పోయినాడు, మళ్ళీ యేసు ప్రభును చూసి ఆయన ప్రభు సుమి అని చెప్పి ఆ యొక్క నీళ్ళలో దూకి యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఆయన శిష్యులాగా మనం ఎన్నోసార్లు తప్పిపోతా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు చివరి వరకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. చివరి వరకు విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన విధేయతలో ఉన్నాడు గనుకనే తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాడు, తన పనిని పూర్తి చేస్తున్నాడు. ఎంత గొప్ప కర్తవ్యము అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చూడగలుగుతా ఉంటూ ఉన్నాం. ఎంత విధేయత ఆయన చూపినాడు అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు, మరణము శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుతా ఉన్నాడు యేసు ప్రభు. ఇదిగో నువ్వు శిలువ మరణం పొందాలి, నువ్వు అవమానం పొందాలి, నువ్వు బాధ అనుభవించాలి, ఇదిగో ప్రజలందరూ ఎగతాళి చేయాలి, హేళన చేయాలి, అవమానాలు చేయాలి, రక్తాన్ని చిందించాలి, భయంకరమైన నరకయాతను అనుభవించాలి. యేసు ప్రభుకి ఎన్ని తెలిసి
ఒక్క మాట మాత్రమే తండ్రిని అడిగినాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఈ పాత్ర నా యొద్ద నుండి తీసి, అయినను నా మాట ప్రకారం కాదు, నా మాట ప్రకారం కాదు, నీ చిత్తం ఎలాగుంటే అలాగ చేయి. కనుక తండ్రి చిత్త ప్రకారము నడవడానికి ఆయన విధేయత కలిగినాడు గనక మరి ఆ కార్యాన్ని చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, క్రైస్తవ జీవితం అంటే మధ్యలో మరి ఆగిపోయేటటువంటిది కాదు, మధ్యలో విడిచిపెట్టేటటువంటిది కాదు, మధ్యలో మరొక మార్గంలో నడిచేది కాదు. చివరి వరకు, ఆఖరి వరకు కూడా విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. తండ్రికి మన ఆత్మను అప్పగించగలిగేటటువంటి వారముగా ఉండాలి. మధ్య టీవీలో డిబేట్లలో అనేకులు మనం చూడగలుగుతా ఉన్నాం. యేసు ప్రభును నమ్మి మధ్యలో ఆయన్ని విడిచిపెట్టి యేసు ప్రభుడు గురించి ఎంత ఎగతాళిగా, హేళనగా, అనేక రకాలుగా మాట్లాడేటటువంటి వారు. మరి యేసు ప్రభును నమ్మి ఆయన కొరకు ప్రాణ త్యాగాలు చేసేటటువంటి వాళ్ళను మనం చూస్తాం. మన కొరకు ప్రాణం ఇచ్చిన, తండ్రి చేతుల ఆత్మను అప్పగించినటువంటి యేసు ప్రభు బిడలమైన మనము మరి చివరి వరకు విధేయత కలిగిన వాళ్ళముగా ఉన్నామా? ఆ రీతిగా తండ్రి చేతిలో మన ఆత్మను పెట్టడము ద్వారా, సంపూర్ణమైన సమర్పణను కలిగి ఉండడము ద్వారా దేవుడు శాంతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. సమర్పణలో శాంతి ఉంది అని మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. తండ్రికి అప్పగించడంలో శాంతి ఉంది. అందుకే యేసు ప్రభు భయం లేకుండా ఆ శాంతితో తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయనలో భయము తగ్గిపోయింది, శాంతి, సమాధానం కలిగింది. భవిష్యత్తును గురించినటువంటి భయం యేసు ప్రభువులో లేకుండా పోతా ఉంది. అందుకే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము చదవండి. యోహాను సువార్త 14:27, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అయ్యో యేసు ప్రభు ఇక ఆయన చనిపోతున్నాడే, తండ్రి చేతిలో ఆయన ఆత్మను అప్పగించుకొనుచున్నాడే అని వెరవలసిన అక్కర్లేదు, కలవరపడవలసిన అక్కర్లేదు. ఎందుకు వెరవకూడదు, కలవరపడకూడదు అని అంటే, యేసు ప్రభు ఎందుకు వెళుతున్నాడంటే శాంతిని మనకు అనుగ్రహించడానికి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించు నేను వెళుచున్నాను గనక మీరు కలవరపడనీయకుడి అంటావు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, సమర్పణలో శాంతి ఉంది. దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని మనం పెట్టాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. చివరి వరకు మనం విశ్వాసంగా ఉండగలిగితే మరి దేవుడు మన యొక్క జీవితాన్ని శాంతిగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా నిలవబెట్టగలిగినటువంటి వాడు. కనుక ఈ క్షణంలో మన హృదయానికి మనం చెప్పుకోవాలి, మన మనస్సుకు మనం చెప్పుకోవాలి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడతా ఉన్నాను, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుతున్నాను, కనుక నీ శాంతిని నాకు అనుగ్రహించు దేవా, నీ సమాధానాన్ని నాకు అందించు దేవా అని దేవుని చేతిలో పెట్టగలిగేటటువంటి బిడలముగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, సిలువపై యేసుక్రీస్తు ప్రభు 7 మాటలు పలికాడు. ఈ గుడ్ ఫ్రైడే నాడు విని వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ మాటలను మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఈ మాట ప్రకారం మనము జీవించగలిగి తండ్రి చేతిలో మన ఆత్మను పెట్టగలిగే ఆ స్థితిలోనికి, సమర్పణ కలిగిన జీవితంలోనికి మనం వెళ్ళగలిగే వారముగా ఉంటే దేవుడు మనల్ని అందరినీ కూడా మరి ఆయన ఆశీర్వదించే దేవుడు, పరలోక రాజ్యంలో చోటును అనుగ్రహించే దేవుడు, దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనకు అందించగలిగినటువంటి దేవుడు గనక, సాంప్రదాయంలాగా చేస్తే ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము గనక మరి యేసు ప్రభు యొక్క బిడలముగా ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, యేసు ప్రభు శిలోమాను మీద పలికిన 7 మాటలను, అమూల్యమైనటువంటి మాటలు మా ముందు ఇచ్చినావు. మరి ప్రభువా ఆ మాటల పరమార్థాన్ని, మాటల ఉద్దేశాన్ని ఎంతటి రీతిగా యేసు ప్రభు పలకగలిగాడో,
చెప్పినటువంటి విధానాన్ని మా ముందు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకందరికి కూడా అనుగ్రహించి నీ కృపలో నిలవబెట్టుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్.